కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు దారులన్నీ మూసుకుపోతున్నాయా? కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేసి తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు దానం రెడీ అయ్యారా? అటు బీఆర్ఎస్ పార్టీ కూడా దానం చేర్చుకోవాలా వద్దా అని తర్జన భర్జనలు పడుతుందా? దానంను తిరిగి చేర్చుకుంటే పార్టీకి ఇబ్బందులు తప్పవని కారు పార్టీ లెక్కలు వేసుకుంటుందా? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీలో ఉండలేక తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో హస్తం కండువా కప్పుకున్న దానం నాగేందర్ కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీలో మంత్రి పదవి దక్కుతుందని ఆశపడిన దానం పోస్టు దక్కే పరిస్థితి లేదని తెలియడంతో కాంగ్రెస్ లో ఇక లాభం లేదని లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే కొద్ది రోజులుగా ఆయన సొంత పార్టీపైన విమర్శలు చేస్తూ ప్రతిపక్ష నేతలను ప్రశంసించడం వెనుక పార్టీ మారే ఆలోచనే ఉందని టాక్ వినిపిస్తుంది. వీలైనంత త్వరగా ఆయన తిరిగి సొంత గూటికి వెళ్లే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇందులో భాగంగానే దానం నాగేందర్ దూకుడు పెంచినట్టు తెలుస్తుంది. తాజాగా తన సొంత నియోజకవర్గం ఖైరతాబాద్ లో కూల్చివేతల్ని ఆయన అడ్డుకున్నారు. షాదాన్ కాలేజ్ ఎదురుగా ఉన్న నిర్మాణాలను కూల్చేందుకు అధికారులు జేసీబీలతో అక్కడికి చేరుకోగా ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కారులో నుంచి దిగుతూనే అధికారులపై విరుచుకపడ్డారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చినోళ్లు తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని అధికారులకు సూచించారు. కూల్చివేతలు ఆపకుంటే జేసీపీ ముందు కూర్చుంటానని హెచ్చరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నా ఎమ్మెల్యే పదవి అయినా సరే కూర్చుంటే ఇప్పుడు నేను మీరు వినకుంటే నా మాట మర్యాదగా ఏదో మీరు ఏడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్లో. ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో? ఏదన్నా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటా. మీరు బండి ముంగళ కూర్చోవాలా ఆపుతారా? అట్లాంటి 100 ఉన్నాయి, నేను చూపిస్తాను. నా ఎంబడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టండి ముందు. ఏం చేస్తారు? అవి చేసినాక చేద్దాం. ఇప్పుడు ఈడు ఆపండి. మీరు ఈడు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ స్టూడియో చేస్తాను. మీ ఇష్టం, మీ ఇష్టం. నేను చెప్పేస్తున్నాము, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు. ఈడ మీరు మీ పని ఏం లేదండి. మీ పని ఏముంది? మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు, మీకెందుకు సార్? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి మీరు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడారు. వారిలో కొందరు ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇందులో దానం నాగేందర్ కూడా ఒకరని తెలుస్తోంది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో ఓ దఫా చర్చలు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారని సమాచారం. అయితే అధికార పార్టీలో చేరాక పదవులు, కాంట్రాక్టులు వస్తాయని ఆశపడ్డ లీడర్లు అక్కడ పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోవడంతో తిరిగి కార్యక్రమాలు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కార్యక్రమాలనుకున్న లీడర్లలో దానం నాగేందర్ ను చేర్చుకోవాలా వద్దా అనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతోందట. గత 10 ఏళ్లు అధికారంలో ఉండగా పార్టీలో అన్ని పదవులు, కాంట్రాక్టులు అనుభవించిన దానం నాగేందర్ పార్టీ అధికారం కోల్పోగానే పార్టీ ఫిరాయించారు. ఇప్పుడు వారంతా సొంత గుటికి చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారిని చేర్చుకునే విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ దానం నాగేందర్ ను తిరిగి పార్టీలో చేర్చుకుంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న లీడర్ల పరిస్థితులు ఏంటని ఆలోచిస్తోందట. దానం నాగేందర్ జంపింగ్ తర్వాత ఖైరతాబాద్ లో మన్నె గోవర్ధన్ రెడ్డి కీలకంగా మారారు. అక్కడ గులాబీ పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తున్నారు. అంతేకాదు చాలా చోట్ల కూడా ఇలాంటి పరిస్థితే ఉందట. అందుకే నేతల జాయినింగ్ పై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక
ఇక్కడ మరో వాదన సైతం వినిపిస్తోందట. ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎమ్మెల్యేల జంపింగ్ తో పార్టీ పూర్తిగా డీలా పడింది. దాంతో నాగంతో పాటు మరికొందరు లీడర్లను చేర్చుకుంటే పార్టీకి మరింత బలం వచ్చినట్టు అవుతుందని నేతలు కేటీఆర్ కు చెబుతున్నారట. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అంతలోపే చేరికలకు స్పీడ్ పెంచితే ఎన్నికల్లో లాభం జరిగే అవకాశం ఉందని అంటున్నారట. అయితే దానం నాగేందర్ చేరికపై గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా దానం నాగేందర్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.